గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. రోలింగ్ ఫ్రిక్షన్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. దీన్ని ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం. ఈ ఎర్త్ సర్ఫేస్ మీద ఈ విధంగా ఒక బాడీ రోల్ అవుతూ వెళ్తుంది అనుకుందాం. ఈ బాడీ వెయిట్ అంతా కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఎంజీ అంటాం. డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేసే వెయిట్ ఎంత అయితే ఉంటుందో దానికి ఈక్వల్గా ఉండేటువంటి ఫోర్సు అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని నార్మల్ రియాక్షన్ అంటాం. ఎంతో రిప్రజెంట్ చేస్తాం. ఈ రోలింగ్ బాడీ రేడియస్ని స్మాల్ ఆర్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే దీన్ని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అందాం. అంటే రోలింగ్ బాడీ ఎర్త్ని ఎంత ఎక్కువగా టచ్ చేస్తుంది అనేదాన్ని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఈ నార్మల్ రియాక్షన్ మీద, ఈ రేడియస్ ఆఫ్ ద రోలింగ్ బాడీ మీద, ఈ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద రోలింగ్ ఫ్రిక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. అవి ఎలా డిపెండ్ అయి ఉంటాయో తెలుసుకునేదాన్నే లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. సో ఫస్ట్ లా వచ్చేసి రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ డిక్రీజ్ అయితే రోలింగ్ ఫ్రిక్షన్ డిక్రీజ్ అవుతుంది. నార్మల్ రియాక్షన్ ఇంక్రీజ్ అయితే రోలింగ్ ఫ్రిక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ లా, ద రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ proportional to the normal reaction. FR is directly proportional to N అంట. అది ఫస్ట్ లా. రెండో లా, రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రేడియస్ ఆఫ్ ద రోలింగ్ బాడీ. ఈ రోలింగ్ బాడీ రేడియస్కి రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? రేడియస్ డిక్రీజ్ అయితే రోలింగ్ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, లేదా రేడియస్ ఇంక్రీజ్ అయితే రోలింగ్ ఫ్రిక్షన్ డిక్రీజ్ అవుతుంది. అది సెకండ్ లా. ద రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ proportional to the radius of the rolling body. Radius of the rolling body. FR is inversely proportional to radius of the rolling body. Second law. Third law, రోలింగ్ ఫ్రిక్షన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటే రోలింగ్ ఫ్రిక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటే రోలింగ్ ఫ్రిక్షన్ కూడా తక్కువ ఉంటుంది. సో ద రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ proportional to the area of contact of the rolling body. వీటిని లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం.